మిత్రులందరికీ ప్రాప్షర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. నేను మీ శివ. ఈరోజు కొండాపూర్ లొకేషన్లో మనకు ఒక పెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. సో పెంట్ హౌస్ గురించి పర్టికులర్గా కొండాపూర్ లొకేషన్లో ప్రిఫర్ ఎవరైతే చేస్తున్నారో ఈరోజు నేను పోస్ట్ చేసే ప్రాపర్టీ అది వాళ్ళకి మాత్రం వర్తబుల్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన కార్ పార్కింగ్ ఏరియా స్పేస్ అనేది నేను మీకు కవర్ చేస్తున్నాను. అండ్ అప్రూవల్ విధంగా చూసుకున్నట్టయితే మీకు జీపీ అప్రూవ్డ్ బిల్డింగ్ అండి. సో ఇది వచ్చేసి మీకు లిఫ్ట్ స్పేస్ అండ్ అదేవిధంగా పవర్ బ్యాకప్ జనరేటర్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేశారు. టాప్లో మీకు సీసీ కెమెరాస్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ మనకు ఒక వాచ్మెన్ రూమ్ అనేది రావడం అయితే జరిగింది. సో పవర్ లైన్ కనెక్టివిటీ మీరు చూడవచ్చు. అండ్ ఇక్కడ మనకి సమ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో మీరు చూడవచ్చు. అండ్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పెట్టి కూడా వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో మెయిన్ రోడ్కి చాలా వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. చాలా నియర్ బైలోనే ఉంటుంది అపార్ట్మెంట్ అయితే. సపోజ్ కొండాపూర్ లొకేషన్స్లో ఒక పెంట్ హౌస్ గురించి చూసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో సో ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ లెంత్ వీడియో అయితే చూడండి. నెక్స్ట్ నేను ఫ్లాట్ లొకేషన్ నుంచి అయితే వీడియో కంటిన్యూ చేస్తున్నాను. అండ్ ఇది వచ్చేసి బిల్డింగ్ ఒక ఫ్రంట్ వ్యూ ఎలివేషన్ అండి. అండ్ ఇప్పుడు ఇది వచ్చేసి ఓపెన్ టెర్రస్ అండి. మనకి ప్రతి ఫ్లోర్కి మనకి 2 ఫ్లాట్లు అయితే వస్తున్నాయండి. 5 ఫ్లోర్స్ బిల్డింగ్ ఇది. అండ్ ఇది మనకి 5th ఫ్లోర్ పైన ఉన్న పెంట్ హౌస్ అనేది నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. అండ్ ప్రాపర్టీ యొక్క ఫేసింగ్ విధంగా చూసుకున్నట్టయితే మీకు ఈస్ట్ ఫేసింగ్ అండి ఇది. సో 1200 ఎస్ఎఫ్టీ ఫ్లాట్ యొక్క ఎస్ఎఫ్టీ వచ్చేసి బిల్టప్ ఏరియా 1200 ఎస్ఎఫ్టీ అయితే వస్తుంది. సో టాప్లో ఆల్రెడీ వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో అది కూడా నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. ఆల్రెడీ ఎలక్ట్రికల్ లైనింగ్ వర్క్ అయితే జరిగిందండి. ఓన్లీ ఏవైతే మనకి లైట్స్ ఉన్నాయో లైట్స్ మాత్రమే మనకి పెండింగ్ వర్క్స్ అయితే ఉన్నాయి. అదేవిధంగా ఫ్యాన్స్ కూడా మనం పెట్టుకొని రెడీ టు మూవ్ పొజిషన్లో అయితే ఫ్లాట్ ఉందండి ప్రజెంట్. సో రెడీ టు మూవ్ పొజిషన్లో ఎవరైతే పెంట్ హౌస్ కింద కొండాపూర్ లొకేషన్లో చూస్తున్నారో సో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే మీరు కాల్ చేసి సైట్ని అయితే విజిట్ అవ్వచ్చు. అండ్ ప్రైస్ డీటెయిల్స్ గురించి కింద డిస్క్రిప్షన్లో ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్కి అయితే ఉన్న పర్సన్ వాళ్ళు అనేది మీకు ప్రైస్ అనేది చెప్తారండి వాళ్ళు. ఇది వచ్చేసి మీకు పూజా యూనిట్ అదేవిధంగా ఓపెన్ కిచెన్ యూనిట్ అనేది ప్రొవైడ్ చేశారు. అండ్ ఆపోజిట్లో మనకు వచ్చేసి ఒక యూటిలిటీ స్పేస్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది యూటిలిటీ స్పేస్ అండి. అండ్ బాల్కనీ ఏరియా నుంచి నేను మీకు ఒకసారి కవర్ చేస్తున్నాను. అండ్ వెంటిలేషన్ మాత్రం చాలా బాగుందండి. ఫ్లాట్ పెంట్ హౌస్ కావడం వల్ల చాలా మంచి వెంటిలేషన్ అయితే ఉంది. అండ్ అదేవిధంగా మనకి ఆపోజిట్లో ఒక సింక్ ప్లేస్ అనేది ప్రొవైడ్ చేశారు వీళ్ళు. అండ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్లోకి వీళ్ళు ఫాల్ సీలింగ్ అయితే కవర్ చేశారు. అండ్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి. దీనివల్ల మీకు వుడ్ వర్క్లో ఏదైతే బడ్జెట్ ఉందో ఆ బడ్జెట్ అనేది మీకు తగ్గుతుంది కొంచెము. అండ్ ఇది వచ్చేసి మనకి అటాచ్డ్ వాష్రూమ్. సో 1200 ఎస్ఎఫ్టీ కొంచెం స్పేషియస్గా ఎవరైతే కొండాపూర్ లొకేషన్లో ఒక పెంట్ హౌస్ గురించి రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే ఈరోజు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. అదేవిధంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. అండ్ మనకి విండోస్ మీద వీళ్ళు గ్రానైట్ అనేది ప్రొవైడ్ చేశారు. విండోస్ పైన గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారు. సో దానివల్ల మీకు డస్ట్ ఏమైనా కవర్ అయితే ఇట్లా మీకు ఈజీగా వాష్ అయితే మీరు చేసుకోవచ్చు. అండ్ మనకు ఒక సిట్అవుట్ బాల్కనీ అనేది ప్రొవైడ్ చేశారండి ఇక్కడ. సో స్లైడింగ్ విండోస్ యూపీవీసీ విండోస్ ద్వారా వీళ్ళు స్లైడింగ్ విండోస్ ద్వారా మనకి సిట్అవుట్ బాల్కనీ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ మనకి ఎస్ఎస్ హ్యాండ్ రైలింగ్ అయితే ప్రొవైడ్ చేశారు ఆ ప్లేస్లో. సో ఆపోజిట్ ఫ్లాట్లో మీరు చూడవచ్చు మంచి గ్రీనరీతో వాళ్ళు పెంట్ హౌస్ మీద వాళ్ళు ప్లాంటేషన్ అయితే చేయించుకున్నారు. అండ్ టాప్లో మీకు స్టోరేజ్ యూనిట్ అయితే వస్తుందండి. అండ్ అదేవిధంగా మీకు సెకండ్ బెడ్రూమ్ అండ్ కామన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ప్రతి ఒక్క డీటెయిల్స్ అయితే నేను క్లియర్గా చూపిస్తున్నానండి. అండ్ లొకేషన్ విధంగా చూసుకున్నట్టయితే మీకు హైటెక్ సిటీ నుంచి వెళ్ళి జస్ట్ 2.2 టు 3 కిలోమీటర్ సరౌండింగ్లో ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉంది. సో ఐటీ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రెసిడెన్షియల్గా చాలా నియర్ బై లొకేషన్స్లో అయితే ఈ ఫ్లాట్ అయితే లొకేట్ అయి ఉందండి. సో ఈ సెకండ్ బెడ్రూమ్లో కూడా వీళ్ళు షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా టాప్లో కూడా మనకి
ఫాల్ సీలింగ్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అండ్ ఈ షెల్ఫ్స్కి మీరు వుడ్ వర్క్ ద్వారా మీరైతే కవర్ చేసుకోవచ్చు. అండ్ విండో మీద వీళ్ళు మళ్ళీ గ్రానైట్ అయితే ప్రొవైడ్ చేశారండి. సో దీని ద్వారా మీకు వాషింగ్ అనేది చాలా ఈజీ అవుతుంది. సో ఈరోజు నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నట్టయితే లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. రేపు కొండాపూర్ లొకేషన్స్లో మరికొన్ని మంచి ప్రాపర్టీస్ అయితే నేను ముందుకుంటాను. సో లైక్ ద్వారా మీ సపోర్ట్ అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ సో మచ్.